టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. ఆంధ్రప్రదేశ్ నుంచి 2 పట్టభద్రులు, 1 టీచర్ స్థానాలకు ఎన్నికలు. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్, మార్చి 22న ఎన్నికలు, మార్చి 26న కౌంటింగ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న పట్టభద్రులు, టీచర్స్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 29తో ఆంధ్రప్రదేశ్లో 2, తెలంగాణలో 3 పదవీకాలం పూర్తి కానుంది. ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటాలో కె రవికిరణ్ వర్మ, బొడ్డు నాగేశ్వరరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటాలో జి శ్రీనివాసులు నాయుడు పదవీకాలం మార్చి 29తో పూర్తి కానుంది. నోటిఫికేషన్ జారీ ఫిబ్రవరి 25. నామినేషన్లు దాఖలు చివరి తేదీ మార్చి 5. నామినేషన్ల పరిశీలన మార్చి 6. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు మార్చి 8. ఎన్నికలు మార్చి 22 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. కౌంటింగ్ మార్చి 26. ఎన్నికల ప్రక్రియ పూర్తి మార్చి 28. టీచర్ల పనులు బంద్. ప్రభావిత వర్గాలపైనే కోడ్ కత్తి. కొత్త పథకాలు ప్రకటించరాదు. రిటర్నింగ్ అధికారులతో మంత్రుల భేటీలు లేవు. పక్క జిల్లాలకు పిలవకూడదు. సిఎస్. శాసనమండలి ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో కొన్ని రకాల అధికారిక కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లైన ఉపాధ్యాయులు, పట్టభద్రులను ప్రభావితం చేసే కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం ఇక చేపట్టకూడదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ అధికారులను మంత్రులు సమీక్షలకు పిలవకూడదు. అంటే జిల్లా స్థాయిలో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో వారు సమీక్షలు నిర్వహించకూడదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఏమేం చేయకూడదో సోమవారం నాటి మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠా వివరించినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల ఉన్నతీకరణకు గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 91ను తక్షణమే అమలు చేయాలి. ముఖ్యమంత్రికి వినతి. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ. ఉపాధ్యాయ ఉన్నతీకరణకు సంబంధించి గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 91ను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం రాష్ట్ర నేతలు ఒంటేరి శ్రీనివాసులు రెడ్డి, అంకాల కొండయ్య సోమవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను, అలాగే కమిషనర్ సంధ్యారాణి కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో విడుదలై 2 నెలలు గడిచిన ఉన్నతీకరణ ప్రక్రియ ముందుకు సాగపోవడంపై వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్ ఆమోదం పొందిన ఉన్నతీకరణ ఫైలును తొక్కపెట్టడం అన్యాయమని, ముఖ్యమంత్రి మంత్రిమండలి నిర్ణయాన్ని అమలు చేయకపోవడం శోచనీయమని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మార్చి 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాలు. ఓటర్ల నమోదుకు మరో అవకాశం. ఈసీ నిర్ణయం. అర్హులందరినీ జాబితాలో చేర్చేలా కార్యాచరణ. ఓటర్ల నమోదుకు మరో అవకాశం. ఈసీ నిర్ణయం. పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. మార్చి 2, 3 తేదీల్లో ఈ మేరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాలను చేపట్టాలని ఈసీ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగి ఉండి ఓటర్ల జాబితాలో పేరు లేని వారితో పాటు ఓటు నమోదు చేసుకోకుండా మిగిలిపోయిన ఓటర్లను ప్రత్యేక క్యాంపుల నిర్వహణతో ఓటర్లుగా నమోదు చేయాలని సూచించింది. 10 విద్యార్థులకు దీక్ష యాప్. 10వ తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షకు సన్నద్ధం చేయడానికి రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ఎన్సీఈఆర్టీ దేశంలోనే ప్రథమంగా సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. భాషేతర అంశాలలో కీలకమైన వాటిపై ప్రశ్నలు, బహుళైచ్ఛిక అంశాలకు అదనపు సమాచారాన్ని వీడియోల రూపంలో అప్లోడ్ చేసింది. దీక్ష యాప్ సహాయంతో క్యూఆర్ కోడ్లను స్కానింగ్ చేసి తాజా సమాచారాన్ని చూడవచ్చు. రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థుల కోసం పరీక్షల నేస్తం పేరుతో నూతన విధానాన్ని అందుబాటులోకి ఉంచింది. విద్యార్థులు దీక్ష యాప్ సహాయంతో కోడ్లను స్కానింగ్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు. ఈ నెల 11 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే దీక్ష యాప్ ఉంటే దాన్ని తొలగించి కొత్త యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించింది. ఏపీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ వివరాలు
ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా 602 స్కూల్ అసిస్టెంట్లు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. ఎంపిక టెట్కమ్ టీఆర్టీ రాత పరీక్ష ద్వారా. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి 11. దరఖాస్తు చివరి తేదీ మార్చి 12. రాత పరీక్ష మే 15. పూర్తి వివరాల కోసం https://schooledu.ap.gov.in సందర్శించండి. పుర నగర పాలక సంస్థల పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలను పురపాలక శాఖలో విలీనం చేసేందుకు చర్యలు. పుర నగరపాలక సంస్థలు విస్తరించడంతో గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు వాటి పరిధిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలను పురపాలక శాఖలో విలీనం చేసేందుకు వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా జిల్లా పరిషత్ పాఠశాలలు 124, ప్రాథమికోన్నత బడులు 224 వరకు విలీనం కానున్నట్లు అంచనా. చదువుల్లో బట్టి విధానానికి స్వస్తి పలికి 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు గణితం, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ట్యాబ్లతో బాధన, సృజనకు సాధన. చదువుల్లో బట్టి విధానానికి స్వస్తి పలికి 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు గణితం, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పర్సనలైజ్డ్ అడాప్టింగ్ లెర్నింగ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా దీనిని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో 20 పాఠశాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఒక్కో బడికి 20 చొప్పున ట్యాబ్లను ఇచ్చారు. వీటి సహాయంతో ఉపాధ్యాయుడు పాఠం బోధించిన తర్వాత ట్యాబ్లను విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లవచ్చు. తరగతి గదిలో తాము విన్న పాఠాలు ఆకట్టుకునే బొమ్మలతో తెరపై ప్రత్యక్షమవుతుండడంతో ఇయర్ ఫోన్ల సాయంతో విని సులువుగా అర్థం చేసుకునేందుకు మరోసారి వీలు కలుగుతుంది. అనంతరం ట్యాబ్లోని ఆ పాఠానికి చెందిన ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థులు ఎంత మేరకు అర్థం చేసుకున్నారో ఉపాధ్యాయులు గుర్తిస్తారు. ఇలా వారంలో 3 రోజుల పాటు ట్యాబ్తో తరగతులు నిర్వహిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో చిన్నారుల్లో ఆలోచన శక్తిని పెంపొందించడం వల్ల సహా సృజన వెలికితేతకు ఈ పథకం దోహదపడుతుందని ఉపాధ్యాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వారం ముందు నుంచే ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచన. ఒంటిపూట బడులను మార్చి 1వ వారం నుంచే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. మరో వారం రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో ఈ ఆలోచన చేసినట్లు తెలిసింది. వాస్తవానికి మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారం ముందు నుంచే ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు సమాచారం. బడి పిల్లలకు బూట్లు, సాక్సులు. ప్రభుత్వ బడుల్లో అభ్యసించే విద్యార్థులకు మరో ఉచిత పథకం అమలు చేసేందుకు ఆదేశాలు జారీ. సర్వశిక్ష అభియాన్ ద్వారా 1 నుంచి 9వ తరగతి వరకు అభ్యసిస్తున్న వారికి ఉచితంగా బూట్లు, సాక్సులు అందజేత. తద్వారా సర్కారు బడిలో అభ్యసించే ప్రతి విద్యార్థికి కార్పొరేట్ సంస్థల్లో అభ్యసిస్తున్న భావన కలిగించాలన్నదే ధ్యేయం. తాజా పథకంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమయ్యే అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు బడులకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆదరణ లభిస్తోంది. బడి పిల్లలకు తాజాగా బూట్లు, సాక్సులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, పురపాలక, జడ్పీ, మండల పరిషత్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, గురుకుల, కేజీబీవి, ఆదర్శ పాఠశాలలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఎయిడెడ్ పాఠశాల చదువుకునే విద్యార్థులకు బూట్లు, సాక్సు అందజేస్తారు. ఇందుకోసం 4 సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. విద్యారంగంలో దేశంలోనే టాప్ 3. విద్యారంగంలో దేశంలోనే మన రాష్ట్రం 3వ స్థానంలో ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2014లో రాష్ట్రం 17వ స్థానంలో ఉండగా ఈ 4 నెలల్లో 3వ స్థానానికి తీసుకువచ్చామని చెప్పారు. గ్రామాల్లో నెట్ సరిగా పనిచేయక బయోమెట్రిక్ కోసం పడిగాపులు. విధులకు హాజరైన గైర్హాజరుగా నమోదు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ లాగిన్ సరిగా పనిచేయకపోవడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక, యూపీ,
ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు గ్రామాల్లో నెట్ పనిచేయకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో నెట్ సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు సమయానికి పడడం లేదు. విద్యాశాఖాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. బయోమెట్రిక్ హాజరు వేతనాలకు లింకు చేయడంతో ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు హాజరైన బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో అది గైర్హాజరుగానే పరిగణిస్తారు. సిపిఎస్పై కసరత్తు పూర్తి, ప్రభుత్వానికి టక్కర్ కమిటీ నివేదిక. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్పై మాజీ సిఎస్ ఎస్పీ ఠక్కర్ అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాకు గురువారం అందజేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ప్రస్తుతం అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై ఉద్యోగులు, పెన్షన్దారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం గుంటూరు జిల్లా వెలగపూడిలోని అమరావతి సచివాలయంలో నిపుణుల కమిటీ తన నివేదికను సిఎస్ అనిల్ చంద్ర పునేఠాకు సమర్పించారు. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో చేరిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ నూతన పెన్షన్ విధానం ప్రకారం కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది. అయితే ఈ నూతన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వివిధ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి తమ విజ్ఞాప పత్రాలు అందించిన విషయం తెలిసిందే. దీంతో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ అధ్యక్షతన నిపుణుల కమిటీ 2018 నవంబర్ 28న జీఓఆర్టీ నంబర్ 2052 ద్వారా ఠక్కర్ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సభ్యత కార్యదర్శిగాను నియమితులయ్యారు. ప్రస్తుత విద్యా సంవత్సరం విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పాఠ్యపుస్తకాల వివరాలను వెంటనే తెలపడంతో పాటు 2019-20 విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాల ఇండెంట్ కూడా పంపాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎల్టీసీ సెకండ్ బ్లాక్ పీరియడ్ స్టార్ట్ అయింది. 2019 మరియు 2020లలో ఎనీవేర్ ఇన్ ఏపీకు కానీ, సర్వీస్లో ఒకేసారి ఉపయోగించుకొని ఎనీవేర్ ఇన్ ఇండియాకు కానీ ఎల్టీసీపై వెళ్ళవచ్చు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఒక సెక్షన్ ఆఫీసర్కు ఎనీవేర్ ఇన్ ఏపీ జీఓఆర్టీ నంబర్ 310 ద్వారా అనుమతి ఇచ్చి ఉన్నారు. ఎనీవేర్ ఇన్ ఇండియాకు గరిష్టంగా 3,500 కిలోమీటర్లకు 18,750 రూపాయలు ఓన్లీ టీఏ చెల్లించబడును. జీఓఎంఎస్ నంబర్ 152. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.